మత్తయి సువార్త ఓపికగా కూలంకషంగా అరగంట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, 10 వచనాల దాకా. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలివల చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చి యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళి వెళ్ళగా కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీలో ఏమైనాను అని అడిగిన ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టుకొని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు అది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహికమైన పశువు పిల్ల చిన్న గాడిదనికి నీ యొద్దకు వచ్చున్నాడని సియోను కుమారులతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహం అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి మడుగున పరచరి. జనములోను ఆయన ముందు వెలుచున్న వారందరూ వెనుకొచ్చున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయించి ఉండేది. యేసు యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమందు ఈయన ఎవరో అని కలవరపడిను. ప్రభు తన మాటలు దీవించినట్లుగా వాక్య భాగం ప్రకటించిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా రక్షకుడా మీకు స్తోత్రములు. గిబియోను ఈ ప్రార్థన మందిరములో పాపానేపేటలో నాయన మీ స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం అయ్యా, ఇది ఇప్పుడే ప్రభువా ఈ సంఘం ఎదుగుతూ పసి బాల్య దశలో సంఘం ఏర్పడి నాయన పాలు తాగే స్థితిలోనికి మీరు నడిపిస్తున్నారు. అందులో బట్టి నీకు వందనాలు. ఈ సంఘమును మరింతగా బలమైనటువంటి ఆహారం తినగలిగినటువంటి ఆత్మల సంపాదన మీరు సంఘానికి దయచేయండి. నిలబడినటువంటి నిలిచినటువంటి పెద్దలను బట్టి, ఇక్కడ విశ్వాసులు బట్టి, సేవకులు బట్టి, పరిచారకులు బట్టి, పెద్దలు బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి జీవితాలకు తండ్రి క్షేమమును, సౌఖ్యమును, సమాధానాలు దయచేయండి. వాక్యము చదువుకున్నా మీరు మాట్లాడి మాకు సహాయం చేయమని ఆ తెలుపుడును నిబూరగా వాడుకోమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకై అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథంలో మనం ఒక పారావైజ్గా చదువుతున్నాం, ఒక కథలాగా చదివినాం. ఈ కథలో మనకి ఏమవుతుందంటే, యేసు ప్రభు వారు ఆయన సిలువ వేయబడక మునుపు అనగా ఆదివారం రోజు ఆయన ఎక్కడికి వెళ్ళంటే ఆయన యేసుదేవుని దగ్గరికి, దేవాలయం దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఆ కెలక మునిపే ఆయన ప్రయాణంలో ఊరి ఎంటర్లో ఉన్నప్పుడే జనులందరూ కూడా వచ్చారు. జనులందరూ కూడా వచ్చి ఏం చెప్తున్నారంటే ఆయన పొగుడుతూ, ఆయన గౌరవిస్తూ, ఆయన గణపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర మన్నలు పొందిన వారు ఉన్నారు, ఆయన దగ్గర బాగుపడిన వారు ఉన్నారు, ఆయన దగ్గర మేలు పొందిన వారు ఉన్నారు, ఆయన దగ్గర స్వస్థపరచబడిన వారు ఉన్నారు, ఆయన దగ్గర జీవితాలు మార్చబడిన వారు ఉన్నారు. ఒక వ్యక్తి ఎదుటి వాడిని ఎప్పుడు పోగొడతాడు? అంతేనా అమ్మా? ఒక వ్యక్తి ఎదుటివాడు ఇప్పుడు పోతున్నప్పుడు టక్మని కన్నడిగా కిచెన్ కిచెన్ ఏం చెప్తారు? సార్ థ్యాంక్స్ సార్ అంటాడు. ఎదుటి వాడిని పొగడుతున్నాడంటే ఎదుటివాడు ఇచ్చి ఉంటేనే. అంటే యేసు ప్రభు లోకానికి ఏమి ఇచ్చాడు? ఆయన ఏమైనా ఆస్తులు ఇచ్చాడా? లేదా ఏమైనా బంగారం ఇచ్చాడా? ఆయన ఏమైనా భోగభాగ్యాలు ఏమిలా? ఆయనకి ఇచ్చింది తెలిసిన పరలోకం ఇచ్చాడు, వాడికి ఆత్మరక్షణ ఇచ్చాడు. అన్నీ ఉన్నప్పటికీ మన జీవితాల్లో కొన్ని సందర్భాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా పనిచేయవు. ఎంత ఉన్నా అవసరంలో కొన్ని సందర్భాల్లో డబ్బు కూడా మనిషికి ఉపయోగపడదు, సాధించదు. డబ్బు వద్దని కాదు, డబ్బు అవసరమే. కానీ ఆ డబ్బు అవసరమైనప్పుడే కొన్ని అనవసరం ఉన్నా పనిచేయ. ఇప్పుడు బ్రతకరని డాక్టర్ చెప్పాడు అనుకోండి, డబ్బు పనిచేస్తుంది. ఇప్పుడు ఆస్తులు పనిచేస్తాయి, బంగారం ఏమైనా పనిచేస్తుందా? ఏం పనిచేయవు. నీకు జీవితం ఇచ్చిన వాడే నీకు పనిచేస్తాడు. నేను బ్రతికించే దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇంకెవరి వల్ల కాదు, చేతగా. కొందరు తల్లి చేయవచ్చు, కొడుకు చేయొచ్చు, భార్య చేయొచ్చు, బంధువర్గం చేయొచ్చు. ఎంతవరకు? కొంతవరకే.
పరిధులు దాటి, స్థాయి దాటి, స్థితి దాటి చేసే పరిస్థితులు కొంతవరకు మేరకే, అన్నీ కాదు. ఈ ఊపిరిని మన బంధువులు ఏమైనా కాపాడగలరా? అమ్మా, ఈ ఊపిరిని, ఈ మైక్ గ్యారెంటీ ఉంది, ఈ మైక్ గ్యారెంటీ ఉంది, ఈ ఫ్యామిలీ గ్యారెంటీ ఉంది, ఈ జీవితానికి ఏం లేదు, గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని బ్రతుకులు ఆ రోజులో ప్రభు ద్వారా బాగుపడిన వారు ఉన్నారు. దేవుని యొక్క మహత్యాల గురించి, ఆ గొప్పతనం గురించి తెలుసుకున్న వారు ఉన్నారు. ఆయన సర్వోన్నతుడైన దేవుడి కుమారుని తెలుసుకున్న వారు ఉన్నారు. అందులో బట్టి దేవుడు స్తుతిస్తారు. ఈలో కూడా నిన్నమ్మా పొలవరంటే ఇందుకమ్మా టీ కూడా లోకం వెళ్తామో మనుషుల్లో కూడా స్వార్థాలు ఉన్నాయి, లేవంటారా? ప్రతి ఒక్కరిలో స్వార్థమే. మానవ జీవితం స్వార్థంలో ఉన్న సోదరుడు చెప్పినట్టుగా ఆరాధన వాక్యంలో మనం ఎలాంటి వారం అంటే పాపాత్ములం, మనం ఎలాంటి అవిధేయులం, మనం ఎలాంటి వారు నరహంతకులం. అయినప్పటికీ కూడా ప్రేమించాడు, విరోధులైనా ప్రేమించాడు, శత్రువులైనా ప్రేమించాడు, పాపులైనా ప్రేమించడు అన్న వాక్యాన్ని మన ఉదయం ఆరాధనలో మనం చదువుతున్నాం, విన్నాం. ఎవరు ప్రేమిస్తాడు? ఒక పాపిని. ఎవరు రక్షిస్తారని? ఒక దౌర్భాగ్యాన్ని. ఎవరు రక్తం ఇవ్వగలని? ఒక మనిషి కొరకు. యోగ్యత లేని మానవుని ఒక యోగ్యమైన జీవితం ఇచ్చాడు. ఈ భాగ్యం ఎవరి ద్వారా కలిగి తెలుసా? అమ్మా, యేసు ప్రభు ద్వారా. ఏ ఊరి వారమో, ఎవరికి చెందామో యేసు క్రీస్తు నామములో ఇక్కడ చేర్చబడ్డాము. ఎక్కడ మా స్థలం, ఎక్కడ మేము ఉన్న ప్రదేశం, ఎక్కడ నా అన్నోలు ఊరు, ఎక్కడ ఈ ఊరు, ఏ వారమో, ఏ చెందిన వారమో దేవుడు ఒక సంఘము గిబియోను మందిరములో ఆరాధించే భాగ్యం ఇచ్చంటే అందులో బట్టి ప్రభుని స్తుతించాలి. ఇది దైవ సంకల్పం. మనం అనుకుంటే కాదు, మనం అనుకునే కొన్ని తెచ్చుకోవచ్చు, ఈజీగా అప్పు చేసి తెచ్చుకోవచ్చు. కానీ కొన్ని కార్యాలు దేవుడు చేస్తే చేయగలం. ఏమన్నా అంతే కదా? కొన్ని కార్యాలు ఎవరు చేస్తే, దేవుడు చేస్తేనే చేయగలమే కానీ మనం చేస్తే లేదు. భూమి మీద కొన్ని అప్పు చేసైనా, డబ్బు తెచ్చైనా, చెప్పించని చేసుకోవచ్చు. కానీ ఇలాంటి కార్యాలు దేవుడి సంకల్పాలు ఉంటేనే జరుగుతుంది. అది మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం నమ్మాలి, అది మనం విశ్వసించాలి. ఈ గంట మనం చదువుకున్నాం. అలా వచ్చినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన ఆ ప్రాంతానికి వస్తే అందరూ కూడా వచ్చి ఇదిగో ఒక గాడి తీసుకురమ్మని ఆయనకు వాహనంగా పెట్టి బట్టలు వేసి ఖర్జూరపు బట్టలు చేత పట్టుకుని హోసన్నా చేయమని వాళ్ళు పొగుడుతూ ప్రభుని గణపరుస్తూ ఉన్నారు. కానీ దేవుడి మనసు అంతా ఎక్కడ ఉందో తెలుసా? మందిరం మీద. ఈ పొగడ్తలకి పొంగిపోలేదని మనం ఏం చేస్తాం? పొగడ్తలకు పొంగిపోతాం, విమర్శలకు కురిగిపోతాం. ప్రభు పొగడ్తలకు పొంగిపోయేవాడు కాదు. ఆయన పొంగించాలంటే నడు వల్ల ఏమవుతుంది? దేవుడు మనం పొగిడితే, ఏది చేస్తే, ఏది చేస్తే కాదు. దేవుడు నీ పట్ల, నా పట్ల ఆలోచించేది ఏదో తెలుసా? నువ్వు బాగుపడి మంచి ప్రవర్తనగా. ఇక్కడ వాక్యం చేశారు, ఈ స్థలం, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధమని నిర్గమాకాండం రాయబడతారు. నీవు నిలిచిన స్థలం పరిశుద్ధమని అంటే దేవుడికి కావాల్సిన నీ దగ్గర తెలిసిన పరిశుద్ధత. దేవుడు నీలో కోరుకున్నది యథార్థత. దేవుడు నీ దగ్గర ఉన్నది కల్మషము లేని జీవితం ఆయన కావాలి, కలంకము లేని జీవితం ఆయన కావాలి, ముడత లేని జీవితం ఆయన కావాలి, మచ్చలేని జీవితం ఆయన కావాలి. అది కోరుకున్నాను. కాబట్టి ఈ పేరాలో మనం చదువుకునేటువంటి వాక్యములో ఇక్కడ నేను 5 పదాలు మీకు చెప్తాను. ఇక్కడ ఏమేమి వాడబడ్డాయంటే, ఒకటి గాడిద వాడబడింది, రెండవది మట్టలు వాడబడ్డాయి, మూడవది బట్టలు వాడబడ్డాయి, నాలుగవది ప్రభు వాడబడ్డాడు. అర్థమవుతుందా? ఈ కథ 4 సువార్తలో రాయబడ్డాయి. మత్తయిలో రాయబడింది, మార్కులో రాయబడింది, లూకాలో రాయబడింది, యోహానులో రాయబడింది. కానీ ఒక వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 12:13 వచనం చదవండి. 12:13. ఖర్జూరపు బట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయిన జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును కాక అని. చాలు, అక్కడ రాబడిన మాట ఖర్జూరపు బట్టలు చేత పట్టుకొని ప్రభు పేర వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటే అక్కడ దేవుడు వస్తూ ఉంటే వారు ఏం పట్టుకుంటే మట్టలు, అది ఏ మట్టలు అంట? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. ఈ పదాల గురించి 4 విషయాలు కాబట్టి నేను ముందుగా మీకు అవుతాను. మట్టల గురించి మొదట మనం చూద్దాం. ఏ మట్టలు అవి? ఖర్జూరపు మట్టలు. ఈత మట్టలైనా, టెంకాయ మట్టలైనా, ఖర్జూరపు మట్టలైనా ఒక జాతికి చెందింది, ఒక కోవకు చెందింది. అవి ఇప్పుడు కూడా ఎక్కడ తెలిసినా నిటారుగా ఉంటాయి. ఈత చెట్టు కూడా ఎక్కడయా నిటారుగానే ఉంటాయి. అది వంకర టెంకర జీవితం లేదు.
ఖర్జూరపు మట్టలు పట్టుకొని వచ్చారంటే మనం చూస్తున్నాం. అంటే ఇది ఎవరు చూపిస్తుంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చూపిస్తే ఆయన ఏం లేదు, ఆయన వంకర లేని జీవితం, ఆయన పాపము లేని జీవితం. అంత మాత్రమే కాదు, వీళ్ళు కొమ్మలు తెచ్చేలా దాంతో మట్టలు తెచ్చేస్తారంటే మట్టలు ఎక్కడుంటాయి, మట్టలు ఎండిపోయిందో పచ్చిగా ఉంటుంది కదా, పచ్చిగా ఉంటాయి. అంటే పచ్చదనం అంటే ఆ లక్ష్యం చూడండి, చిగురించిన జీవితం. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొచ్చంటే ఎంత చూడండి, పచ్చదనం అంటే మనిషికి చాలా ఆహ్లాదకరం. మనకు మామూలుగా డాక్టర్ చెప్తారు మన ఇంట్లో ఎక్కువ కూడా పచ్చదనమే చూడాలి. పచ్చ బాగా చూస్తామంటే కళ్ళు ఎఫెక్ట్ ఎక్కువగా రాదట, రెడ్ ఎక్కువగా చూస్తే కన్ను ఎఫెక్ట్ ఎక్కువ. సూర్యుడు చూడండి కన్ను ఏమవుతాయి, అయిపోతుంది. పచ్చదనం ఎక్కువగా డాక్టర్ చెప్తాడు. గ్రీన్ అనేది చాలా కంటికి ప్రశాంతత ఇస్తుంది. అందుకని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వాడు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ మట్టలు ఎలా చూపిస్తుంటే అది సౌందర్యంగా ఉంటుంది. మట్టల గురించి రాయబడుతూ బైబిల్లో అది సౌందర్యం. మన ప్రభు ఎలాంటి వాడు, సౌందర్యవంతుడు. నరుల కంటే అతి సుందరుడు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నదని దైవ గ్రంథాల కీర్తనలో మనం చదువుతాం. అతి సుందరుడు ఆయన రూపం బహు అందమైనది, సుందరమైన వాడు. కాబట్టి ఇది ఈ యొక్క మట్టలు చూస్తే సౌందర్యము చూపిస్తుంది, సౌందర్యము చూపిస్తుంది. మన జీవితాలు కూడా ఏముండాలి, సౌందర్యం అవసరం. సౌందర్యం అంటే దానికి అర్థం అంటే మనం ఆలోచించండి, ప్రవర్తన, మంచి లక్షణాలు, గుణ లక్షణాలు అంటారు వాటిని. మనిషి పైగా బాగా చక్కగా ఉండి మాట తీరు కానీ బ్రతుకు తీరు బాగాలేదు, ఏమిరా పైన పడ్డారో వీడు లోన పడ్డారో అంటారు. పైకి బాగుండడం కాదు, అంతరంగం బాగుండాలి. మన జీవితాలమ్మా ఈ లోకంలో ఎదుటివాడు నేను 2 చేతులు నమస్కరించాలంటే డబ్బును బట్టా, మాటను బట్టా, నీ ప్రవర్తన బట్టి గౌరవిస్తాడు, నీ క్యారెక్టర్ బట్టి విలువిస్తాడు, నీ పద్ధతిని బట్టి నీకు సన్మానిస్తాడు, నీ పద్ధతిని బట్టి నీకు విలువిస్తాడు. ఈ లోకంలో మనం ఎవరికి ఏమి ఇవ్వచ్చు, మాట బాగుంటే చాలు, పద్ధతిగా ఉంటే చాలు అంటారు. మనం ఎవరిని మోసం చేయకుండా ఎవరి దగ్గర ఏదో ఆశించుకుంటే చాలు, అదే మంచి ప్రవర్తన. మనం ఏం చేయాలి, మనం ఆశించాలి, ఇంకోటి మోసం చేయాలి. ఇది మానవనైజం. దేవుడు అన్నాడు, ఆయన ఎలాగంటే మీరు సౌందర్యమైనటువంటి జీవితం కావాలి, మంచి ప్రవర్తన కలిగిన జీవితం కావాలి, మంచి లక్షణాలు కలిగిన జీవితం. నా దగ్గర నేను కోరుకునేది అదే మీ దగ్గర వచ్చి. దేవుడు నీ దగ్గర నా దగ్గర ఆశించని నీ క్యారెక్టర్ బాగుంటే చాలు, నీ ప్రవర్తన బాగుంటే చాలు. ఇది ఏడా అన్నింటిలో కొనుక్కొచ్చేదా ఏమ్మా? సరుకుల్లో పోయేసి ఇప్పుడు ఎన్నో మోర్లు ఉన్నాయి, సూపర్ మార్కెట్ ఉన్నాయి, ఆ డిమార్ట్ ఉన్నాయి. అయ్యా డిమార్ట్లో పోయి క్యాష్ అక్కడ ఉన్న వారందరి దగ్గర పోయి ఇదిగో మంచి క్యారెక్టర్ నాకు వచ్చి అంటే అయ్యా ఆడేస్తాను కదా. ఇది కొనుక్కునేది కాదు, ఇది ప్రభు దగ్గర ఉంటే వచ్చింది. ప్రభు దినానికి నువ్వు రావాలి, పెద్దలకనే రావాలి, ప్రభు మాటలు వినాలి, సిద్ధపడి రావాలి. అంత దూరం మేము వచ్చాం, ఎక్కడికి వచ్చాం, ఎందుకు ఎట్టొచ్చాం? ప్రభు దగ్గరికి వచ్చాం. ఆలస్యమైపోయిన వేదన ఉంటుంది, అర్థం చేసుకోండి. దేవుని వాక్యంలో ప్రభుతో గడిపే భాగ్యం ఎంత ధన్యత తెలుసా? ప్రభుతో గడిపే భాగ్యం ఎంత దీవెన తెలుసా? ప్రభుతో గడిపే భాగ్యం ఎంత మేలు తెలుసా? ఒకప్పుడు నేను ఇది తెలియకుండా ప్రారంభ నాకు యేసు సువార్త 6 నెలలు చెప్పాను. నేను ఇంట్లో కూడా దాగి వాళ్ళకి ఏదో పని లేదు, మా యేసు చర్చి పోయేలా వచ్చి కలుస్తూ ఉంటారు, మ్యాచ్ కూడా అన్నీ ఏమన్నా నువ్వు నేను లేదని చెప్పేమో అని చెప్పి ఆయన పాప వచ్చి సేవకుడు వచ్చి కూర్చోండి 7:30 మా ఇంట్లో. ఏం పనిలే పాటలు తెల్లారి వచ్చి కూర్చోడు, దరిద్రం పెట్టాడు. ఇట్టున్నానండి. ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నమాట, ఇప్పుడు జ్ఞాన దశలో ఎంత నీతి పోదో. వెలుగులోకి వచ్చాను, నేను చీకటి పోయింది, వెలుగులోనికి వచ్చాను, పరిశుద్ధతలోనికి వచ్చాను, ప్రభువులోనికి వచ్చాను. అప్పుడు నా మాట తీరు మారింది, నా బ్రతుకు మారింది, ఊరూరు తిరిగి చెప్పే భాగ్యం వచ్చింది. ఆలోచిస్తున్నాను. మొత్తం నన్ను పట్టుకొని బలవంతంగా ప్రభు దగ్గర తీసుకెళ్ళాను. నిలబెట్టి అయినా దాకా ఎంచోపడి బాత్రూమ్ దానికూడేదేనా, ఎంచోపడి పెళ్ళి దానికూడేదేనా, దానికొని పోతే కదా లాస్ట్కి బయటించాను. పట్టుకున్నాను నా లాస్ట్కి ఎట్టకేళ 2-3 సార్లు దాక్కున్నా నన్ను వదల్లా. పట్టుకొని మొత్తం ప్రభు దగ్గర పట్టుకోలేదు. ప్రభువు దగ్గర చదువులను ఆయన నన్ను పట్టుకున్నాడు. అంతేమ్మా, ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, నువ్వు ప్రభు దగ్గర పోయి నిలబడు, ప్రభు దగ్గర ఉండిపో, ఆటోమేటిక్ నువ్వే మారిపోతావు. ఎవరు మార్చాల్సిన పని. మా వాడు మారలేదండి, నా మొగుడు మారలేదు, నా భర్త ఏడు పేడ
మొదట దేవుడి గురించి అడుగుతాయి. యేసు పాదాల దగ్గర పడేస్తారు అంతే. ఏడా యేసు పాదాల దగ్గర పడేస్తారంట. అట్ట తెచ్చేస్తారు మనల్ని. నన్ను అట్ట ఎత్తేసాడు. అట్టేస్తే ఆయన పట్టుకున్నాడు. ప్రభు దగ్గరికి వస్తామా, ఎంతటి గజ్జెత్తగాడైనా, ఎంత ఘోర పాపైనా ప్రభు దగ్గర ఏమైపోతుంది తెలిసిన మారిపోతుంది. మనం ఎవరు మార్చాల్సిన ఆయన వాక్యమే మనం మారుస్తుంది. మనం మార్చాలంటే మన వల్ల కాదు. ఇన్ని నీతులు చెప్పిన ఏంటో, కానీ దైవస్థునిలో దేవుని వాక్యం చేత ఖచ్చితంగా ఏమవుతాడు, మార్పు చెప్తాడు. కాబట్టి ముందు మనం మారి ఈ ఎక్కడ తెలిసినా మన జీవితంలో వృక్షాలుగా మనం ఎలా ఉండాలని తెలిసినా మనం మారి ఇతరులను మార్చాలి. అరటి చెట్టు నాటిన పక్కన ఇంట్లో పేడతో నాటండి, అది పెరిగి మళ్ళీ చేస్తుందా, మళ్ళా ఇంకో చెట్టు ఇస్తుంది. అరటి చెట్టు పెరిగి వినాలి, అరటి చెట్టు పెరిగి మళ్ళా కొన్ని మొలకలేసి మళ్ళా కొన్ని చెట్లు వస్తాయి. అంతలో కరివేపాకు చెట్టు ఉండండి, కరివేపాకు చెట్టు జీవితం ఒక చెట్టు మరొక చెట్టు ఇస్తుంది. ఒక విశ్వాసి మరొక విశ్వాసం ఇవ్వాలి. దేవుని దగ్గర మనం బాగుపడ్డాం, మనం స్వస్థపరచబడ్డాం, మనం వెలిగించబడ్డాం. ప్రభుని మనం ఏం చేయాలి, ప్రభు దగ్గర వెలిగించి నా దీపం వెలిగించు వాడు సుడిగాలిలోనైనా జలివాడలోనైనా ఆగిపోతుంది నా జీవితం. నేను వెలిగించిన దేవుడిని నువ్వు వరకే పెట్టుకుంటే కాదు, నేను వెలిగించిన దేవుడి గురించి నువ్వేం చేయాలి, పరిచయం చేయాలి. నీ మందిరాన్ని గురించి గొప్పగా చెప్పాలి. నీ ఇంటిని గురించి ఎంతగా పొగుడుతావో, నీ కుటుంబాన్ని గురించి ఎంతగా పొగుడుతావో, నీ ప్రభువుని గురించి, నీ మందిరమును గురించి, ఈ పరిచయం గురించి నువ్వు అంతగా పొగడాలి. బలం ఉన్నప్పుడు ప్రభు పని చేయాలి, బలం ఉన్నప్పుడు ప్రభు దగ్గర పరిగెత్తాలి. 20 సంవత్సరాలుగా చేశారండి పని మందిరంలో. చెత్త దోసి సాపలేసి మందిరం అంతా కూర్చి ఈ రోజు దేవుడు మహాకృపను బట్టి పాకట్ట పట్టుకునే పరిస్థితి లేదు. నాకు మైక్ పట్టుకునే పరిస్థితి వచ్చింది. అలా చెప్పారు. ఎందుకు తెలుసా, విశ్వాసులు నేర్చుకున్నారు, విశ్వాసులు బలపడ్డారు. ఎంతసేపు మనమే చేసుకుంటే మనమే చేస్తూ ఉంటాం. ఇంకొకరు నేర్పించేది ఎప్పుడు, ఇంకొకరు బాధ్యత ఇచ్చేది ఎప్పుడు, ఇంకొకరు నడిపించేది ఎప్పుడు? మన వరకే కాదు. దేవుడు దగ్గరికి వెళ్తే మన దగ్గర లెక్కడతాడు. దేవుడు త్రాసులో తోచగా నువ్వు తక్కువ వాడిగా తేలిపోకూడదు, తక్కువ వాడిగా తేలకూడదు. ఎందుకు తెలుసా, దేవుడు మన జీవితానికి ఒక మంచి జీవితం డిజైన్ చేస్తాడు. కోసం పరలోకం భూలోకాన్ని అనుభవించు దైవస్థాన్ని నెక్కించాడు. ఈ ధన్యత అక్కడ ఉంటుంది. ఏడా నువ్వు మందిరంలో ఎలాగెళ్తా పరలోకం ఉండవు. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావు అనుకోవాలి, పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. ఈ పాట ఎప్పుడు పాడతారండి, ఎప్పుడు పాడతారంటే నేను చెప్పనా, డాక్టర్ పక్కన అప్పుడు పరలోకమే అప్పుడు ఇప్పుడా ఇప్పుడు కూడా రామయ్యా యేసయ్యా నా ఇంటికి నూరా నీ రకకైనే వేచి ఉంటిని అంటే ఆయన మాత్రం నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వు ఎప్పుడు వస్తావు మందిరానికి, నీకు అదే ఏంటి, నువ్వు ఎప్పుడు వస్తావు? ఆయన పిలిస్తే మాత్రం రాడు, నువ్వు మాత్రం పిలిస్తే రావాలి. ఇది స్వార్థం కాదా? ఎన్ని రోజులు పెడతాం, ప్రభువా నువ్వు రానాయినా, నువ్వు చూడు ప్రభువా, ఈ బాధ, ఈ కష్టం, ఈ వేళ సుఖాలు జరిగినాయి. అప్పుడు ఊరు కూర్చోరాదు. ఓ మంచి కార్యాలు అంతా నీ ఇష్టమే, అంతా నీ ఆలోచనే. బ్రదర్ మేము అనుకున్నాం, మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి. నువ్వు అనుకునేది మీరు చెప్పింది మేము చేసేది. వానర్ చెప్పినప్పుడు కూలర్ చేయాలి, కూలర్ చెప్పినప్పుడు వానర్ చేయాలా? మా మౌనం ఉన్నారా? నేను ఎక్కడ నా ప్రసంగాలు ఇలాగ మాట్లాడుతున్నాను. దేవుని సోదరులు వానర్స్ ఉన్నారు, యాజకత్వం ఈ కొరకు 24 గంటలు ప్రార్థించే సేవకులు ఉన్నారు. వాళ్ళు విలువియండి, వాళ్ళకి విలువిస్తే దేవుడికి విలువించినట్టు. అది నేర్చుకున్నా మీకు చెప్తున్నాను, అలా బాగుపడగలరు. ఎప్పుడైతే దేవుడికి ఆ స్థానం ఇస్తామో, ఆ భాగ్యం ఇస్తామో అనుభవిస్తాం. 23 సంవత్సరాలు ఇదే ఈ ఊస. 2000 వర్తమానాలు ప్రారంభించాను, ఆనాటి మొదలుకొని ఇదే ప్రసంగం. ఎవరెవరుకున్నా పర్వాలా, ప్రభు సత్యం తెలవాలి. దేవుని వాక్యంలో రాబడినట్టుగా మనం చూస్తే అక్కడ వంకర లేని జీవితం. మన జీవితం ఒకప్పుడు వంకర బ్రతుకులు కలిగిన జీవితాలే. అందుకే దేవుని వాక్యం చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. సామెతలు 2:15. వారు నడుచుకునే త్రోవలు అందరివి. వారు నడుచుకునే త్రోవలు ఎలాగంట
వంకరవి అమ్మా. ఒకప్పుడు అలా నడిచేవేమో, ఒకప్పుడు అలా బ్రతికేవేమో, ఒకప్పుడు అలా జీవించేమో, ఒకప్పుడు అలా ఉన్నామేమో. ఇప్పుడు మారుతాం, అవకాశం ఉంది మారుతాం, తరుణం ఉంది మారుతాం, సమయం ఉంది మారుతాం. తరుణం ఇదే ఆర్థిక రక్షణ, ఇది దినం. మనం మారుతాం. నేను మారనంటే ముందుగా ఉంటుకుంటూ అగ్నిగుండమే గట్టి. ఆత్మరక్షణ పొంది మార్పు కలిగితే పరలోక వైభవం. కాబట్టి వంకర లేని జీవితం మన జీవితాలు ఉండాలి. ఖజూరపు మంటలు అవి వంకర లేక విచారంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ మంటలు పట్టుకుని వారు ఏం చేస్తాను, హోసన్నా చేయమని వారు గాన ప్రతిగానాల ద్వారా ప్రభుని జయధ్వనులతో ఆ యెరూషలేము వీధిలో ఊరేగిస్తున్నట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారిని ఊరేగిస్తున్నారు. ఈరోజు దేవుణ్ణి ఊరేగించినట్టుగా మన దేవుడిని మనం ఎప్పుడు ఊరేగించేది? ఈరోజు సువార్త ద్వారా ఈరోజు రాత్రి నీ ప్రభుని ఏం చేస్తాం? ఊరేగింపజేస్తాం. అది భాగ్యం అండి, అది ధన్యత. నిజం. నీ ద్వారా చెప్పేవాడు ఒకటే, చెప్పించేవాడు ఒకటే, ప్రయాసపడిన ఒకటే, నిలబడిన ఒకటే. అంతే కదా. వాడు పొడిచాడు, ఈ నిలబడుకున్నాడు. వీళ్ళిద్దరు మొత్తానే కాదా? అర్థమైన అంశం. నేను ఒకడు పొడిచాను అనుకో, నేను దొంగయ్యాను, నా తమ్ముడు ఒకటి తీసుకొచ్చి వీడు కూడా ఏమయ్యాడు అంటే అర్థమేమి? మొత్తానికి కోర్టుకి ఇస్తే అయ్యా ముద్దాయిలో వీడు ఒకటి, వీడు రెండో, వీడు చనిపోయినాడు, వీడు కూడా ఉన్నాడు. చనిపోయినాడికి అదే శిక్ష, కూడా ఉన్నాడికి అదే శిక్ష. సేవ కూడా అంతే. సహకరించే వాళ్ళంతే, ప్రసంగించే వాళ్ళంతే, ప్రయాసపడిన వాళ్ళంతే. దీనికి బహుమానం ఉన్నది. వస్తానన్న యేసు రాకమానన, తెస్తానన్న బహుమానం అంటే తెలుస్తుంది అంతా. సూత్రం తెలుసు మీకు. సూత్రం తెలిస్తే మోక్షమే. ప్రభు దగ్గర ఆయన ఇస్తాడంటే నువ్వు మనం ఏం చేయి? నువ్వేంటి బలం ఇచ్చాలి, నీ సమయం ఇచ్చాలి, నీ తలాంతి ఇచ్చాలి. నీ దగ్గర దేవుడికి ఇంకేం కోరాల, ఇంకేమో కోరాడా? ఎవరేం కోరరు, నువ్వు ఉంటే చాలు. నేను ఒక మాట చెప్తున్నా, స్త్రీకి భర్త ఉంటే ఎంత విలువో, నీకు ప్రభువు ఉంటే నీకు అంత విలువ. స్త్రీకి 5వ తరగతి చాలా ప్రాముఖ్యమో, దేవుని పిల్లగా ప్రభువును అంత భాగ్యం తెలుసుకున్నారు. ఈరోజు తెలుసుకున్న సత్యానికి లోపడి అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. వారు మంటలు పట్టారు, తర్వాత నెక్స్ట్ ఏం పట్టుకున్నారు? వారు బట్టలు పట్టుకున్నారు. వాళ్ళు ఏం పట్టుకున్నారు? బట్టలు పట్టారు. బట్టల ప్రవర్తన చూపిస్తుంది. యెషయా గ్రంథం 64:6లో రాయబడుతుంది, మీ నీతి క్రియలను మురికి గుడ్డలతో సమానం. బైబిల్లో ఎట్లా మనం మురికి గుడ్డల వల్ల ఉన్నాం. వాళ్ళ జీవితాలు దేవుడు మార్చడానికి వచ్చారు. అక్కడ బ్రతుకులు మార్చడానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనం మార్చడానికి వచ్చాడు. నిన్ను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఎవరు చేస్తా? నిన్ను మార్చడానికి. బట్టలు మనం చూస్తున్నాం. ఒకటి మట్టలు, రెండోది బట్టలు, మూడవది ఏం పట్టుకున్నారు వాళ్ళు? అక్కడ జల్లు పట్టుకునేది బట్టలు పట్టుకున్నారు, జల్లు పట్టుకునేదేమో మట్టలు పట్టుకున్నారు. శిష్యులు పట్టుకుని ఏం పట్టుకున్నారు? గాడిని పట్టుకున్నారు. అంత పట్టుకోవడమే. ఈ రోజు నువ్వు పట్టుకోవడానికి ఇవ్వకొచ్చావు. చేపల వల వేస్తున్నావు, రాత్రి ప్రభు పట్టుతాడని నిరీక్షణతో వచ్చాను. నేను పట్టుకుంటాడైనా దేవుని వాక్యం రాయబడుతుంది. ఈ వాక్యంలో చూస్తే వారు గాడిని పట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఆ గాడిద ఏ స్థితిలో తెలిసిన? కట్టబడిన గాడిద, బంధించబడిన గాడిద. ఏమిటి? ఎన్నో ఉన్నాయి కదా. గుర్రం లేదా? యేసు పేరు గుర్రంలో పాపం గాడి మీద పోతాడు. ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. ఆ జంక మీద పోకూడదు. ఎందుకైనా ఏరు మీద పోవచ్చు కదా. మంచి బలం కలిగింది. ఏరుగమ్మ ఏరు చిన్నపిల్ల పాడిట్టారు. మరి దాంట్లో పోలేదైనా ఎందుకు గాడి మీద పెట్టే? గాడిద శ్రమజీవి, గాడిద సాధువైనది. అది ఏం చేస్తుంది? లోబడేదే. అది లోబడే జీవితం. ఆయన సాధువుగా ఉన్నాడు. గుర్రం అహంకారం, గాడిద బలమెర్రవేగుతుంది కదా. ఇవన్నీ పోల్చుకుంటే వాళ్ళ అర్థాలు వస్తుంది. ఆయన గాడి మీదకే ఊరేగడానికి సాత్వికుడైనవని లేఖను నెరవేర్చమన్నాడు. అందుకే గాడిని పట్టుకున్నాడు. ఈ గాడిని ఎవరు తెలుసా? మనం రే అడ్డగాడిదా, రే నిలువు గాడిని అంటాం. ఎవరినా? మనుషులు మరొక మనిషిని గాడిగా అంటున్నారు. ఏమంటున్నారు? ఏమన్నా గాడి పాలు తాగిన ఎవరు అంటారు? నిజం. నేను చిన్నప్పుడు గాడి పాలు తాగిన, అందుకే గొంతు అట్టయిపోయింది. బర్రి గొంతులాగా ఏదన్నా
ఆ పాలు తాగినకి చిన్నపిల్లలు గుడ్డి పాలు ఎందుకేస్తారు తెలిసిన గొంతు బాగా రావాలని పిల్లలకి ఏం పడుతున్నారు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా చూసాను, మనం వచ్చి రాస్తాను. అప్పుడు ఏమండి 50 రూపాయలు 100 రూపాయల పాలు ఇస్తున్నాను. ఆలోచించండి. ఆర్చడానికి బిడ్డలే బాగా మనం పెత్తలు జలాయించడానికి వాళ్ళకి ఏం పోస్తున్నావా? రండి మా మీద అరవండి, రంకిలేయండి మా మీద. బిడ్డ మాట్లాడకపోతే తల్లి ఎంత వెలలాడిపోతుంది. బిడ్డ సరిగ్గా ఎత్తలేకపోతే తండ్రి ఎంత వేదన చెందుతాను. బిడ్డ బాగలేకపోతే కుటుంబం ఎంత వేదన చెందుతుందో. నువ్వు బాగా లేకపోతే బాధపడేది నీ ప్రభు గుర్తులు. నువ్వు బాగా లేకపోతే, నువ్వు సరిగ్గా ఉండకపోతే, నువ్వు దేవుడు సరిగ్గా మెలగకపోతే ఉండకపోతే ఆయన అంత బాధపడతాడు. పడ్డా మిమ్మల్ని బట్టే కదా నేను చింతపడుతున్నాను, నేను బాధపడుతున్నాను అన్నాడు. దేవుడు కావాల్సి నువ్వు బాగుండాలి, ఆయన బాగుంటాడు. ఒక ఆయన మా సంఘం గురించి ప్రభు దగ్గరికి తెలియదు ఏమన్నా బాగుండాలి. అయ్యా సేవకులారా, మీరు బాగుంటే మేము బాగున్నట్టే. ఆయన అనేది మీరు బాగుంటే మేము బాగున్నట్టు. అంటే ఆయన ఎవరు బాగుకోలేడు, నువ్వు బాగుంటే చాలు మేము బాగున్నట్టు. ప్రభు దగ్గరికి వెళ్ళాను. మా దగ్గర శంకరని మంచి పాటలు పాడతాం. మన కూడా ఆయన ఎప్పుడైనా పోతే అయ్యా బాగున్నామంటే అయ్యా మీరు బాగుంటే మేము బాగుంటే. నువ్వు బాగుంటే దేవుడు బాగుంటాడు. నువ్వు బాగలేకపోతే అర్థం చేసుకో. దేవుడు బాధపడుతున్నటువంటి కట్టబడిన గాడిదను ఆయన పట్టుకొని నా దగ్గర తీసుకురండి. అది ఎవరికి కావాలి? నాకు కావాలి. ఈ గాడిద మురళైన గాడిద ఎవరికి కావాలి? యేసయ్యకు కావాలి. ఈ జీవితాలు ఎవరికి కావాలి? యేసయ్యకు కావాలి. నీ మీద ఆయన ఒక సింహాసనాశ్రవాలి, మన మీద ఆయన కూర్చోవాలి. ఆయన వాహనంగా వెళ్ళాలి. మనం ఆయన వాహనం కావాలి. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా. అమ్మా ఆయన ఉన్నారు కాబట్టి ఎల్లవేళ జయము పొందుతున్నాం, ఊరేగుతున్నాం. మనం లోకంలో ఈ రోజులో మనం అంటారు అయ్యా ఆ రోజు ప్రభువే కాపాడకపోతే నేనేమైపోయి ఉంటాను, ఆ రోజు ఏ సంఘం లేకపోతే నేనేమైపోయి ఉంటాను. నిన్ను పట్టుకున్నాడు ఆయన పట్టుకున్నాడు కాబట్టి నువ్వు బాగుపడవు. పేతురు మునిగిపోతుంటే ప్రభు తన చేయించి పట్టుకున్నాడు. వదిలేస్తుంటే పేతురు వేయను ఆ మునిగిపోయిన రోజు నీ దగ్గరికి నా దగ్గర స్వార్థ వచ్చేది కాదు. నిన్ను పట్టుకుని ఎందుకో తెలుసా? తన పని కొరకై పట్టుకో. యేసయ్య పట్టుకున్నాడు. గాడిని పట్టుకొని ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన ఆ గాడిని పట్టలేసి ఆయన మీద యెరూషలేమును ఊరేగిస్తున్నారు. యేసు ప్రభు వారు వాహనం ఏ వాహనం? గాడిద వాహనం. మన మీద ఆయన ఆశ్రదం అనుకుంటాడు, మన మీద ఆయన కూర్చోమనుకుంటాడు, మన మీద ఉండాలనుకుంటాడు. ఎవరింటికి వస్తారు రండి సార్ కూర్చోండి సార్, కూర్చోండి ఫస్ట్ కూర్చోబెడుతున్నాను. ప్రశాంతత ప్రభు మనతో ఉంటే, మనలో ఉన్నప్పుడు మనంత ప్రశాంతంగా ఉండగలం, ఎంత సంతోషంగా ఉండగలం, ఎంత ఆనందంగా ఉండగలం. ఆయన ఉన్న ఇల్లు పరలోకం, ఆయన ఉన్న ఇల్లు ఆనందం. జక్కయ్యకు డబ్బు ఉంది కానీ ఏమి లేదు, ఆనందం లేదు, రక్షణ లేదు, సమాధానం లేదు. యేసయ్య ఇంటికి వస్తే రక్షణ దొరికింది, సంతోషం దొరికింది. అంత మాత్రం కాదు, జీవితం యొక్క స్థితిని అర్థమైనప్పుడు నేనెంత ఘోర పాపినో, నేనెంత మోసగాడో, నేనెంత దగాకోరో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను 400 మళ్ళా అది ఆయన ఉంటే మన స్కాన్ చేస్తారంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ అన్ని వచ్చేస్తుంది. ఎవరి దగ్గర ఉంటా యేసయ్య దగ్గర ఉంటే నువ్వు స్కాన్ చేయబడతావు. ప్రభు దగ్గర ఉంటే నీ జీవితం అర్థమవుతుంది. లోకం దగ్గర ఉంటే వాళ్ళ జీవితాలు నీకు అర్థమవుతాయి. ఏది ప్రాముఖ్యతో, ఏది నీకు మీరు అవుతుంది. లోకంలో వారి కథంతా నీకు కావాలన్నా, నీ కథ నీకు కావాలన్నా నువ్వు ఆలోచించు. ప్రభుత్వం ఉంటే మనం ఏమో మన స్థాయి ఏదో, మన స్థితి ఏదో అర్థమైపోతుంది. పట్టుకున్నాడు గాడిదలు, వాడు తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. వాడు ప్రయాణం అవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తాం, మట్టలు పట్టుకున్నారు, తర్వాత బట్టలు పట్టుకున్నారు, తర్వాత గాడిదలు పట్టుకున్నారు. వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు ఇలా ప్రయాణం అవుతూ వాళ్ళు వస్తూ యేసు ప్రభువుని కనపరుస్తున్నారు.
ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం పట్టుకుంటే వారి మాట స్తోత్రాలు పట్టుకున్నారు. హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయముని వారు ప్రభువుని